హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు హనీ హబ్ యూట్యూబ్ ఛానల్. నేనండి మీ వైజాగ్ అమ్మాయిని. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ 9th ఆఫ్ జులై వెడ్నెస్‌డే కోసం చేస్తున్నారండి. 9th ఆఫ్ జులై అంటున్నారు, వెడ్నెస్‌డే అంటున్నారు. ఇంత పర్టిక్యులర్‌గా చెప్తున్నారు. స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా? నిజంగానే స్పెషల్ అండి. ఆ రోజు సింహాచల నరసింహస్వామి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. అరేంజ్‌మెంట్స్ అన్నీ ఎలా జరిగాయో, ఏవో పెట్టారో నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ఎవ్రీ 1 కిలోమీటర్‌కి ఒక దగ్గర ఇలా వాటర్ సప్లయింగ్ పాయింట్ అయితే పెట్టారండి. ఏ భక్తులకి ఇబ్బంది కలగకుండా వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. పోలీసర్స్కి అయితే డే అండ్ నైట్ గిరి ప్రదక్షిణ అయ్యే వరకు ఫుల్ వర్కే ఉంటుందండి. రేపు జరిగే గిరి ప్రదక్షిణ కోసం అరేంజ్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. అండ్ ఇదే ఏరియా నుంచి రేపు రథం అయితే స్టార్ట్ అవబోతుంది. సింహాచలంలో ఉన్న ప్రతి రోడ్డు, ప్రతి గోపురము ఇలా లైట్స్ తో ఫుల్ గా బ్లింక్ అయిపోతుందండి. అండ్ ఇదే ప్లేస్ లో మనం రేపు కొబ్బరికాయ కొట్టి మన గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. గిరి ప్రదక్షిణ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారండి. వచ్చిన భక్తుల్లో మన వాళ్ళు ఎవరైనా మిస్ అయితే పోలీస్ అవుట్ పోస్ట్ అనే కౌంటర్ దగ్గరకు వచ్చి మీరు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మైక్ లో అనౌన్స్ చేస్తారు. ఎవ్రీ 5 కిలోమీటర్స్ కి ఒక దగ్గర పోలీస్ అవుట్ పోస్ట్ కౌంటర్స్ అయితే పెట్టారు. మీరు అక్కడికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేసినా సరిపోద్ది. అండ్ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మీరు దానికి ఇన్ఫార్మ్ చేయొచ్చు. సింహాచల గిరి ప్రదక్షిణ టోటల్ 32 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఎక్కడ స్టార్ట్ అవుతాం, ఎలా వెళ్తాం అన్నది చెప్తాను. సింహాచలంలో స్టార్ట్ అయ్యి అడవరం, ముడసల్లోవా, హనుమంత్ వాక, టెనేటి పార్క్, వెంకోజీపాలెం, హెచ్బి కాలనీ, మాధవ్ ద్వారా, మురళీనగర్, ఆర్ఎంబి, ఎన్ఏడి, గోపాలపట్నం, నాయుడు తోట, వేపగుంట మీదుగా మనం సింహాచలం మళ్ళీ చేరుకుంటామండి. ఇలా 32 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇదేనండి సింహాచలంలో తొలిపాంచ. ఇక్కడే మనసులో కోరికలు చెప్పుకుంటూ గిరి ప్రదక్షిణని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం జరిగే ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి చాలామంది భక్తులు వేరే వేరే స్టేట్స్ నుంచి అయితే వస్తారు. ప్రతి ఒక్క భక్తుడు నమ్మేది కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, అప్పుల బాధలు ఉన్న వాళ్ళకి అప్పులు తీరుతాయని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుడతారని, ఇలా చాలామంది చాలా రకాలుగా నమ్ముతూ ఈ గిరి ప్రదక్షిణ అనేది కంటిన్యూ చేస్తున్నారండి. ప్రతి ఏటా గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసే అంత ఫలితం వస్తుందని, పూర్వజన్మలో చేసిన పాపాలు పోతాయని చెప్తారు. స్వామివారి రథంతో వెళ్ళడానికైతే భక్తులందరూ ట్రై చేస్తూ ఉంటారు. కొంతవరకు అయితే మనం కూడా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి రథం కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అప్పుడు పరిగెత్తుకొని వెళ్ళే వాళ్ళు అయితే రీచ్ అవ్వగలరు, కానీ నడుచుకొని వెళ్ళేవారైతే రీచ్ కాలేరు. కొంచెం చూసుకొని వెళ్ళండి. ప్రతి ఆషాఢ పౌర్ణమి రోజు ఈ గిరి ప్రదక్షిణ అనేది చేస్తారు. ప్రహ్లాదుడి కోరిక మేరకు నరసింహస్వామి స్తంభంలో నుంచి ఆవిర్భవించారంట. అలా ఆవిర్భవించినప్పుడు 32 రూపాయలు ధరించారని, అందుకనే 32 కిలోమీటర్లు ఈ గిరి ప్రదక్షిణ ఉంటుందని చెప్తారు. స్వామివారి మూలమంత్రమైన ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అనే స్వామివారి మూలమంత్రం 32 అక్షరాలతో లిఖింపబడింది. ఇలా సింహాచల పర్వతం చుట్టూ భక్తులందరూ కాలినడకతో 32 కిలోమీటర్లు ఈ గిరి ప్రదక్షిణ అనేది చేస్తారు. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో. రోడ్డు అయితే ఎక్కడా కనిపించట్లేదు. నాకు తెలిసి నా కళ్ళ ముందు 1,00,000 మంది జనాలు అయితే ఉండుంటారు. 60-70 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా నడిచేస్తున్నారండి.
మనం మామూలుగా అయితే 2 కిలోమీటర్లు వాకింగ్కి వెళ్ళడానికే కష్టపడిపోతాం. అలాంటిది 32 కిలోమీటర్లు ఎలా నడిచేస్తామో అర్థం కాదు. చాలామంది నడవలేక మధ్యలోనే ఆగిపోతారు. నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను. లెట్స్ సీ ఎండింగ్ వరకు చేయగలుగుతానా లేదా అని. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే సింహాచల పర్వతం మీద ఎన్నో ఔషధ గుణాలు కలిగిన చెట్లున్నాయి. పౌర్ణమి రోజు చంద్రుడి నుంచి వచ్చే కాంతి ఆ చెట్ల మీద పడి అందులో ఉన్న ఔషధ గుణాలని ఎయిర్లోకి రిలీజ్ చేస్తుందంట. అలా రిలీజ్ చేసిన ఎయిర్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు రాకుండా అయితే ఉంటుంది. సక్సెస్ఫుల్గా మాధవ ద్వార వరకు వచ్చేసామండి. రోడ్డు చిన్నదవడం వల్ల జనాలు ఎక్కువైపోయారు. మేమైతే ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12:30 అవుతుంది. నాకు తెలిసి నేను 4 o'clock కల్లా సింహాచలం అయితే చేరుకుంటాను. ఇక్కడ రోడ్డు చిన్నదైపోవడం వల్ల జనాలు చాలా ఎక్కువైపోయారు. చాలా ఇబ్బంది పడ్డామండి. మీలో ఎంతమంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అండ్ ఎంతమంది మిడిల్లోనే డ్రాప్ అయిపోయారు అనేది నాకు కమెంట్స్ చేయండి. ఆ నరసింహస్వామి దయ వల్ల సక్సెస్ఫుల్గా నా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశాను. మనం తొలి పాంచ దగ్గర ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టి మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే కొబ్బరికాయ కొట్టాలి. చూసారా ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో? అంటే ఎంతమంది వచ్చుంటారో మీరే ఊహించుకోండి. ఇవన్నీ క్లియర్ చేయడానికి జేసీబీ హెల్ప్తో క్లియర్ చేస్తున్నారు. నాకు తెలిసి ఒక 10 లక్షల మంది అయితే ఈ ఇయర్ వచ్చుంటారు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ ఇన్ హనీ హబ్ యూట్యూబ్ ఛానల్. Thank you for watching.